నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అదే అది అది కూడా నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు దయచేసి పత్రికా సమాజం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. నీకు తెలియదని కాదు, ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూలు ఎంత చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు క్షతగాత్రులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి ఇక కలకాబ్ది గుర్తేసా అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్లో వస్తుంది. అది చెప్పండి మరి. అందుకే అదే చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఇప్పుడు ఎల్జీ ఫార్మర్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ స్టిక్ చేద్దామని పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్లో దాన్ని కన్వర్ట్ చేశాం. సంవత్సరం ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేశాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న ఏంటి దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు, వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ. నేను వచ్చి అది ఎక్కడికి అంటే సారీ ఇక్కడ అప్పరుస్తుంది కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమరు వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండదు రేపు వస్తాను నాన్న చెప్పి వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే. ఇంకేంటంటే ఏంటంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పి వెళ్ళారు, ఇక్కడ ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పి వెళ్ళారు. ఎందుకు ఆయన మేము పార్టీ మేము చెప్పింది కాదేంటి? మీకు చెప్తే కదా. సరే అది మంచిదే కదా, దానివల్ల మేము దాన్ని విమర్శించాం. మేము వచ్చాక కాబట్టి ఇచ్చారని మనమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? రెండు సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు తప్పిపోయి యాజమాన్యం బాధ్యత, డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం ఒక ఎవరు కన్నే కనిపించలేదు, ఎవరో రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ రెండు రావడంతోనే మాట వచ్చింది, అందుకు వచ్చింది. అంతేగాని ఇంకెందుకు రాలే. అవును, సేఫ్టీ యాక్ట్ జరగాలి 2020లోనే మేము వచ్చి ఒక జీవో జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాక్ట్ చేస్తూనే ఉన్నాము. గత 3 నెలలుగా, గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ, దాని పర్యవేక్షణాధికారి బయట వ్యక్తులే కాదు. ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళది బాధ్యత అది కాదు, వాళ్ళది బాధ్యత కదా కాదు. అలాగని మేమేమి అది వాళ్ళది బాధ్యత అనలే కదా. అది తోపుడే ఒకళ్ళ మాకు తోలుచుకోవడం కాదు. ఇక్కడ జరగబోయేదాన్ని, జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు అంటే ఇదేమి గత ప్రభుత్వాలా? దానికే ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు. మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వంతో చేసిందా? అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా? దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా? లేకపోతే ఏది దాని పేరు రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేదే ఇప్పటికీ. అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెంట్కమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గణితాలు ఉన్నాయి, మా దగ్గర రిజు ఉంది, మా దగ్గర అక్షయపాత్ర ఉంది. మేము చత్రం నుంచి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే
అంతేగాని అక్కడేం రాజకీయ ఉపన్యాసంలే. సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాటగా చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, పెద్ద ఆయన ఇదంటే అదో ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా.